ముఖ్యంగా విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మిమ్మల్ని అందరినీ కలవడానికి నా తాలూకా ఆలోచనలు ఆశయాలు నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. మరి అదేవిధంగా ఇప్పుడు నేను పెన్నుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మీరందరూ ఎలాగ ఆదరించారో 30 సంవత్సరాల నుంచి అదేవిధంగా అక్కడ సోదరులు కూడా అదే మాదిరిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు. నేను ప్రచారంలోకి ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఈ 30 సంవత్సరాల్లో నేను అక్కడ చేసిన సేవలు, గతంలో హాస్పిటల్ పెట్టడం కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా రామరాజు గారు సత్యనారాయణ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను మొన్న ఉగాది రోజున సడన్గా ముహూర్తం పెట్టడం వల్ల సంప్రదాయ టెంపుల్ దగ్గర మా యొక్క ఇండిపెండెంట్ కూడా ఒక జెండా, ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో ఉంటుంది. దాని మాదిరిగానే ఈ జెండా ఆవిష్కరణ, అలాగే ఈ కండువాలు కానీ విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకి రాటు చేరిన పెందుర్తి నియోజకవర్గంలో పెద్దల దొనరావు సత్యనారాయణ గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, గుడివాడ గురునాథరావు గారు, అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన ఘనత స్వర్గీయ దొనరాజు గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు. అదే పాత రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఏదైతే అప్పుడు నాయకులు రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఈవేళ శ్రీకారం చుట్టాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అనేక గ్రామాల్లో ఆ నాయకులు వెళ్ళే తీరును బట్టే నేను అదే తీరులో గత 10 రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి నేను మా మిస్సెస్ ఆవిడ ఒక పక్క బొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసరావు గారు, మీ అన్నదమ్ముడు, మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు హితులు సన్నిహితులు, నాకు అన్ని విధాల కలిసి వచ్చిన వాళ్ళు గత 30 సంవత్సరాల్లో కూడా నేను చేస్తున్న సేవలు గుర్తించి, బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకే ఓటు వేయం, ఇది మన పార్టీ, మీరు గెలాలి, ఇక్కడ మీరు మామూలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేమన్నీ వినియోగించుకున్నాం, మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటు వేస్తాం అనే ఒక శపథం చేసి, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని స్వాగతాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయిని మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దొనరావు సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించే కూడా. దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం. మరి అదేవిధంగా మా మిస్సెస్ భారతి గారు కూడా 2 నిమిషాలు రేపు ప్రోగ్రాం 19వ తారీఖు ప్రోగ్రాం గురించి మాట్లాడతారు. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన శ్రీ గుంటూరు నరసింహమూర్తి గారి గురించి చెప్పాలని 2 నిమిషాలు మీతో పాల్పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. గత 33 ఏళ్ళగా నేను ఆయన జీవితంలోకి వచ్చింది 1990లో వచ్చాను. అప్పటికే ఆయన రాజకీయంగా ఉన్నారు. ఇప్పటికి మాకు పెళ్ళి 33 సంవత్సరాలు వస్తున్నాయి, కంప్లీట్ అవుతున్నాయి. అప్పటికి 33 సంవత్సరాలు అంటే అంతకు ముందు నుంచి ఆయన ఉన్నారు రాజకీయంగా. అంటే తెలిసి నాకు తెలిసి 35 ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉంటూ ఇప్పటికీ కూడా ఎంతోమందికి అక్కడికి వచ్చిన ఎవరికి ఎలా గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా వాళ్ళందరినీ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది.
ఎందుకంటే ఆయన ఆ మాట ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన తండ్రిని అనుసరించారు. కీర్తిశేషులు శ్రీ గుంటూరు రాంబాబు గారు కొడుకు శ్రీ గుంటూరు నరసింహమూర్తి గారు, ఆయన ద్వారా ఆయన తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఆయన పదంలోనే కూడా ఎంతోమంది నాయకులు ఎవరిని ప్రతిపాదించినా, రాజకీయంగా ఎవరిని ప్రతిపాదించినా ఆ నాయకుని గెలిపించుకోవడం అనేది ఆ కుటుంబంలో వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా 35 ఏళ్ళుగా ఎవరు వచ్చి ఎక్కడి నుంచి ఏ అభ్యర్థిని ఎవరు అంటే స్వత ఆల నియోజకవర్గం కాకపోయినా బయట వాళ్ళు వచ్చి కూడా నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే అంతసేపు కూడా మనం గుర్తించుకొని నేను అందరినీ కూడా ఎక్కడని కాదు, ప్రతినిధి నియోజకవర్గాన్ని కాదు, ఏ నియోజకవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళకున్న అనుభవం కానీ, వాళ్ళతో మనం మమేకమయ్యే తీరు కానీ, అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకొని మీ ముందున్న మనిషిని మనం ఎన్నుకుంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. అంతే తప్ప బయట అక్కడి నుంచో వస్తారు, గెలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ గెలిపోతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్న మనిషి ఉన్నారు కాబట్టి ఆయన ఇంతవరకు చేసిన సేవ కానీ, ఆయన వెనకాల ఉన్న కుటుంబ చరిత్ర కానీ, లేకపోతే మనకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు వీళ్ళందరూ కూడా, వాళ్ళకి మనం ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి మనం ఒకసారి మన విలువైన ఓటును ఆయనకి వేసి గెలిపించుకుంటే ఆయన మీకు అందుబాటులో ఉంటారు. నియోజకవర్గంలో అక్కడ పుట్టి పెరిగి అక్కడ చదువుకుని అక్కడ ఆ కుటుంబం అంతా అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు పెట్టి పిలుచుకునే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను వెళ్తే నేను పరిచయం చేసుకోవాలి కానీ ఆయన పరిచయం చేసుకోక్కర్లేదు. ఎందుకంటే నేను గుంటూరు నరసింహమూర్తి గారి వైపునే నేను చెప్పాలి కానీ ఆయనకి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగారు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆయనకి పరిచయం కాదు, అక్కడ అందరికీ తెలుసు. బాబు నువ్వు నుంచోడం ఏంటని అలా చెప్తున్నారు అందరు, నువ్వు నుంచుంటే మేము ఎందుకు సపోర్ట్ చేయము ఎలా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు మీ శ్రేయాభిలాషులు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఆ వ్యవసాయ ప్రాంతాలు ఎవరున్నా కూడా మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేసి మీరందరూ కూడా ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు వేస్తే ఒక ఓటు, ఇక్కడ అందరూ కూడా ఒక ఓటు వేస్తే ఒక శాసనసభ్యులు గెలిచిన ఆయన పనిచేస్తారు. ఇక్కడ అలా కాదు, మీరు ఒక ఓటు వేస్తే మేము ఇద్దరం పనిచేస్తాం. ఆయన తరఫున నేను ఇద్దరు ఉంటాం. ఒక ఓటుకి రెండు సేవలు మీకు వస్తాయి. అందుకని 24/7 మేము అక్కడే అందుబాటులో ఉంటాం, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. మీ కష్ట నష్టాలకు మాకు పరిచయం, అక్కడ ఉన్న సమస్యలు కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా చెప్పాల్సి వస్తుంది కానీ మాకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే అక్కడ పరిచయస్తులు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఆయనకి సుపరిచితులు, ఆయన వెనకాల నేను కూడా ఆయన అందరికీ అందుబాటులో ఉంటామని చెప్తే మీ ద్వారా దీన్ని ప్రజలందరికీ తెలియజేస్తారు. మీ సపోర్ట్ ముఖ్యంగా కావాలి. ఆల్రెడీ మాకు పెద్దతి నియోజకవర్గంలో మన ప్రెస్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీ వంతు సహకారంగా మాకు ప్రజల్లో మమ్మల్ని ఇంక ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంతమంది మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ కూడా మీ ఇద్దరం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఇప్పుడు దాకా ఆయన ఎలా ఆదరించారో ఆ విధంగానే కూడా ఆ రోజు విశాఖపట్నం నుంచి కూడా ఆయన శ్రేయాభిలాషులు, ఫ్రెండ్స్ సర్కిల్, మీ సర్కిల్ నుంచి కూడా అందరూ వచ్చి ఆయన ఆశీర్వదించి ఆయన ముందుకు పంపించే బాధ్యత కూడా మీ వంతు బాధ్యత కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు వచ్చి ఆయన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. 11 నిమిషాలకి పెద్దటి మండల ఆఫీసులో శ్రీ గుంటూరు నరసింహమూర్తి గారు నామినేషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయన ఆశీర్వదించి విజయపదం వైపు నడిపించాలని కోరుకుంటూ, అలాగే వైజాగ్లో ఆయన మిత్రులు, శ్రేయాభిలాషులు, ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి ఆ రోజు అక్కడికి వచ్చేటట్టుగా మీరందరూ